అసల ఈ అయోధ్యలో శ్రీరామ మందిరం గురించి చాలా, చాలా, చాలా స్ట్రగుల్స్ పడినున్నారు. చాలా స్ట్రగుల్స్ పడి ఇంత అంగరంగ వైభవంగా మన ముందుకు తీసుకొస్తున్నారంటే మామూలు విషయం కాదు. సో, ఆ చరిత్ర గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. మీ నోటి ద్వారా చెప్తే ఇంకా బాగుంటుంది. అయితే మీకు రామ మందిరం గురించి చరిత్ర తెలియాలంటే ముందు 1527లో హ్మ్. హ్మ్. బాబర్, బాబర్ యొక్క సైన్యాధిపతి మీర్ బాకి. హ్మ్. బాబర్ ఆదేశానుసారము మీర్ బాకి వెళ్ళిపోయి అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని కూలగొడతాడు. హ్మ్. అక్కడి నుంచి చరిత్ర మొదలవుతుంది. అయోధ్య రాముడు పుట్టిన ప్రదేశం. అందుకే అక్కడ అయోధ్య మందిరం ఉండింది. రామ్‌లల్లా అని పిలిచేవాళ్ళు. హ్మ్. ఎప్పుడైతే ఈ మీర్ బాకి అయోధ్య రామాలయాన్ని కూలగొట్టి అక్కడ గుంబటాలు ఏర్పాటు చేసి మసీదుగా మార్చాడో అప్పటి నుంచి ప్రతిసారి హ్మ్. అప్పటి నుంచి ప్రతిసారి అనేక రాజులు, అనేకమైనటువంటి సాధువులు, సంతువులు ఈ యొక్క రామ మందిరం కోసము ఆ స్థలం కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది సాధువులు ప్రాణాలు అర్పించారు. ఎంతోమంది రాజులు యుద్ధాలు చేశారు. కానీ బలం సరిపోక అది మనము మళ్ళీ హిందువులు దాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. దాని తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కూడా చాలా గొడవలు జరిగాయి. చాలా సార్లు జరిగింది. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళ యొక్క చట్టాల ప్రకారము కోర్ట్ కేస్ అయ్యింది. ఆ కేసు నడుస్తూనే ఉంది. 1957 నుంచి 1957 నుంచి మన స్వతంత్రం వచ్చిన తర్వాత 1957 నుంచి రామ జన్మభూమిపైన ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. 1982లో విహెచ్‌పి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రథయాత్రలు జరిగాయి. దేశవ్యాప్తంగా అందరికీ కూడా ఈ యొక్క రామ జన్మభూమి యొక్క విశిష్టత తెలియాలి. రామ జన్మభూమి మనకు అందాలని చెప్పేసి విహెచ్‌పి ఒక మంచి యాత్రలు చేసింది. 1987 తర్వాత అద్వానీ గారు అయోధ్య సోమనాథ్ మందిర్ నుంచి అయోధ్య రథయాత్ర స్టార్ట్ చేశారు. రథయాత్ర స్టార్ట్ చేసి దేశం మొత్తం కూడా ఈ యొక్క హిందువులందరినీ కూడా ఏకం చేసి అయోధ్యను మనకు అందేటట్టుగా చేయాలని చెప్పేసి ఆయన రథయాత్ర స్టార్ట్ చేసి సోమనాథం నుంచి అట్లా ఆ విధంగా మన బీహారు, మన ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన రథయాత్ర చేసి అక్కడ కూడా చాలా పోరాటాలు చేశారు. అప్పటి నుంచి ఎప్పుడైతే 1984లో ప్రయాగలో సాధు సంతుల యొక్క మీటింగ్ జరిగింది. అప్పుడు సాధు సంతులు ఏమడిగారంటే ఈ యొక్క సమాజాన్ని, యొక్క భారతదేశం యొక్క సమాజాన్ని ఏమడిగారంటే కాశీ, మధుర, అయోధ్య ఈ 3 కూడా హిందువులకు చాలా ముఖ్యమైన ప్రాంతాలు. రాముడు, కృష్ణుడు, కాశీ విశ్వనాథుడు వెలిసినటువంటి ఈ 3 గుళ్ళని మాకు వదిలేయండి. ఎందుకంటే ముస్లిం రాజుల కాలంలో దాదాపు 40,000 గుళ్ళు కూలగొట్టబడ్డాయి, కొల్లగొట్టబడ్డాయి. ఆ గుళ్ళల్లో ఉన్నటువంటి ఆస్తులని, ధనాన్ని వీటన్నిటిని కూడా వాళ్ళు కొల్లగొట్టుకొని తీసుకొని పోయారు. ఆఫ్ఘనిస్తాన్‌కి, ఇరాన్‌కి తీసుకొని పోయారు. 40,000 గుళ్ళు పోయినాయి. మొత్తం మన ఇప్పుడు అఖండ భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంతా కలిపితే. అప్పుడు సాధు సంతులు ఏమన్నారంటే ఈ 3 గుళ్ళు మాకు చాలా ఇంపార్టెంట్. ఈ 3 గుళ్ళను వదిలేసేయండి. ఈ 3 గుళ్ళను మాకు అప్పజెప్పండి. మిగతాది మేము వాటి జోలికి రామని చెప్పేసి సాధు సంతులు ఎప్పుడు 1984లో ప్రయాగ్‌లో రిక్వెస్ట్ చేశారు. అంటే ఇది ఎట్లా ఉంటదంటే అప్పుడు మహాభారతంలో పాండవులు ఒక ఊరన్ని ఇవ్వండి అన్నట్టు అడిగినట్టు ఉంటదనమాట. ఇవ్వలేదు. మహాభారత యుద్ధం జరిగింది. ఏమైందో మీకు తెలుసు. అట్లా సాధు సంతులు అడిగినప్పుడు ఈ ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ వాదులు, సెక్యులర్ పార్టీలు అవతల వ్యక్తుల్ని ఇంకా రెచ్చగొట్టారే గానీ ఒక ఒక పీస్‌ఫుల్ జరుగుతుంది గదా! పీస్‌ఫుల్‌గా జరిగేది అయిపోయేది. ముస్లిమ్స్ కూడా ఇవ్వాలని ఉంది. ఎందుకంటే ఈ 3 ఆలయాలు మీరు చూడండి చాలా ఆధారాలుంటాయి. అయోధ్య రామ మందిరం రాముని గుడని, బాబరీ మసీద్ కాదని చాలా ఆధారాలుంటాయి. మధురలో కూడా అది శ్రీకృష్ణుని మందిరం అని చెప్పేసి చాలా ఆధారాలుంటాయి. గుమ్మటాలు అట్లాగే ఉంటాయి, గుడి అట్లనే ఉంటది, గుడి కూడా కానుకొని మస్జిద్ ఉంటది. కాశీ విశ్వనాథునిది మీకు తెలుసు, ఇప్పుడు కేసు కూడా నడుస్తూ ఉంది. కాశీ విశ్వనాథుని లింగాన్ని అక్కడ వాళ్ళు రకరకాలుగా వాడుకుంటున్నారు. అది అక్కడ కూడా చాలా ఆధారాలు, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వాటిని ఇవ్వండి అని చెప్పేసి కోరినప్పుడు ఇవ్వలేదు. తర్వాత ఏం చేస్తాం, పోరాటాలు స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే అయోధ్య పోరాటం స్టార్ట్ అయిందో దాదాపు ఒక 20,000 మంది కరసేవకులు చనిపోయారు. మొట్టమొదటి చనిపోయింది 1990లో. 1990లో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో, ములాయం సింగ్ యాదవ్ యూపీలో ఇద్దరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు. అప్పుడు వాళ్ళ చేతిలో నుంచి అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరసేవకుల పైన కాల్పులు జరిగినాయి. దాదాపు 2,000 మంది కరసేవకులు
చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ 2000 మంది కరసేవకుల యొక్క శవాలని వాళ్ళ ఇంటికి పంపించే ఏర్పాట్లు కూడా చేయలేదు వీళ్ళు. ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా శవాలని ఖననం చేశారు. మళ్ళీ తర్వాత 1992లో మళ్ళీ స్టార్ట్ అయింది కరసేవ. 92లో కరసేవ స్టార్ట్ అయినప్పుడు డిసెంబర్ 6వ తారీఖున ఆ వివాదాస్పద కట్టడం ఏదైతే ఉండిందో ఆ గుమ్మటాలని కూలగొట్టేసి నేలమట్టం చేశారు. అక్కడి నుంచి ఈ యొక్క ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో దేశం మొత్తం మీద రగిలింది. దాని తర్వాత ఎక్కడ కూడా ప్రయత్నాలు జరగలేదు. శాంతిపూర్వకంగా ఈ యొక్క వివాదాన్ని ఈ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ఏ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అలయన్స్ ప్రభుత్వాలు కావచ్చు, ఏవి కూడా ప్రయత్నాలు చేయలేదు. చేయకుండా వాటిని రగిల్చే ప్రయత్నం చేశారు. వాటిని ఇంకా రగిల్చే ప్రయత్నం చేశారు. ఈ దేశంలో మన దరిద్రం ఏంటంటే పార్టీలు ఏవి కూడా, రాజకీయ పార్టీలు ఏవి కూడా ఈ యొక్క సమస్యని సమస్యలాగా చూడకుండా ఆ సమస్యల పైన మనం చలిగాచుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు చలిగాచుకునే ప్రయత్నం చేశారు. దాన్ని రెచ్చగొడుతూనే ఉన్నారు. అట్లా ఒక వర్గం వారి ఓట్లన్నీ కూడా ప్రతి ఎలక్షన్లో పోలరైజ్ చేయడం స్టార్ట్ చేశారు. బాబ్రీ మసీదు కూల్చారు, బీజేపీ వాళ్ళు బాబ్రీ మసీదు కూల్చారు అని చెప్పేసి అది వివాదాస్పద కట్టడం అని చెప్పేసి అంతకుముందే కోర్టులో కేసు ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని మసీదు కూల్చారు అంటారు. ఇప్పటికి కూడా అట్లాగే అంటారు. మసీదు కాదు, వివాదాస్పద కట్టడం. అక్కడ ఎప్పుడు కూడా ఎవరు కూడా నమాజులు చేయలేదు. మీర్ బాకి అక్కడ మందిరాన్ని కూలగొట్టిన తర్వాత అక్కడ మసీద్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎప్పుడు కూడా అక్కడ నమాజులు జరగలేదు. ఎవరు కూడా దాన్ని మసీదుగా భావించలేదు. ముస్లిం వర్గాలే ఎప్పుడు కూడా మసీదుగా భావించలేదు. అటువంటిది వీళ్ళు దాన్ని రెచ్చగొడుతూ మసీదు అన్నట్టు దాన్ని రెచ్చగొడుతూ తీసుకొని వచ్చారు. ఇప్పుడు చెప్పండి, దాన్ని ఎవరు ఆ మంటల్లో అయోధ్య బాబ్రీ అనే ఒక మంటల్లో చలిగాచుకున్నది ఈ సెక్యులర్ అని చెప్పుకునే పార్టీలు. ఓట్లన్నీ దండుకున్నాయి. అక్కడ యూపీలో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, దేశం మొత్తం మీద కాంగ్రెస్ కావచ్చు. దాన్ని రాజకీయం చేసి ఎప్పుడు కూడా సామరస్యంగా దాని పరిష్కారం కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదు. సరే, ఆ ప్రయత్నాలు మోడీ గారు వచ్చిన తర్వాత, మోడీ గారి ప్రభుత్వ హయాంలో ఆ ప్రయత్నాలు సాగాయి. దానికి సంబంధించినటువంటి తవ్వకాలు కావచ్చు, ఆ డిస్ప్యూటెడ్ ల్యాండ్ యొక్క సమస్య పరిష్కారానికి సంబంధించి చిత్తశుద్ధితో ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టులో కేసుని కరెక్ట్గా వాదించారు. చివరికి మనకు అది ఇద్దరికి ఫేవరబుల్గా, అంటే ఇప్పుడు మళ్ళీ మీరు చూడండి, కేవలం హిందువులకు ఒకటే అప్పచెప్పలేదు ఆ భూమిని, ముస్లింలకు కూడా ఒక 5 ఎకరాల భూమిని ఇచ్చారు. ఎక్కడ కూడా ఎటువంటి తారతమ్యం లేకుండా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి భారతదేశంలో ఎప్పుడు కూడా 2019 తీర్పు ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా ఎటువంటి అల్లర్లు జరగలేదు. ఇది సంకేతం. భారతీయులు శాంతి స్వరూపులు, అది ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, శాంతి స్వరూపులు అని చెప్పుకోవడానికి ఇది ఒక మంచి చిహ్నం. దాని తర్వాత ఇప్పుడు 2019 తర్వాత ఇప్పటి వరకు కూడా ఎక్కడన్నా ఏదైనా అల్లర్లు జరిగాయా? ఒకవేళ భారతీయ జనతా పార్టీ చలిమంటలు కాచుకోవాలనుకుంటే, ఒకవేళ నేను భారతీయ జనతా పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి అయోధ్య పైన తీర్పు వచ్చిన తర్వాత దానిపైన చలిమంటలు కాసుకోవాలనుకుంటే మేము తెలంగాణలో కూడా అధికారంలో వచ్చేవాళ్ళం, ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో వచ్చేవాళ్ళం. ఎక్కడెక్కడ రాష్ట్రాలు, ఇప్పుడు మీరు బీహార్ నితీష్ కుమార్ అక్కడ కూడా అధికారంలో వచ్చేవారు. అట్లీస్ట్ బీహార్లో అయినా మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం. మహారాష్ట్రలో అయితే ఫుల్ మెజారిటీ. అట్లా చేసుకోవాలండి. దాన్ని అజెండాగా చేసుకొని మాట్లాడుకోవాలనుకుంటే దాన్ని అజెండాగా చేసుకుని భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ మాట్లాడలేదు. కేవలం అభివృద్ధిని, మన సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడుకోవాలి, మన సంప్రదాయాలను కాపాడుకోవాలి, దానిపైనే చెప్పింది. ఇప్పుడు చూడండి, 2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. డెవలప్మెంట్ అవ్వలేదంటారా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు రామ మందిరం గురించి మాట్లాడిందంటారా? లేదే. మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు జరిగినాయి, చాలా సంస్కరణలు వచ్చినాయి. ఇంత అభివృద్ధి జరుగుతుందని ఎవరు ఊహించలేదు. ఒక సామాజిక రుగ్మతలను కూడా పోగొట్టారు. ఆయన ఒక 370 కావచ్చు, ఒక ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఇటువంటి సామాజిక రుగ్మతలు కూడా పోయినాయి. అసలు పోవనుకున్నారు, అంత దమ్ముందా అన్నారు. చేస్తే మొత్తం దేశం మొత్తం రక్తపాతం అవుతుంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేశారు? ఎందుకు అంటే ఏదైతే సమాజానికి అవసరమైన సంస్కరణలు, మార్పులు మీరు చేస్తే సమాజము ఆక్షేపిస్తుంది, ఆశీర్వదిస్తుంది. అదే జరిగింది మోడీ గారి విషయంలో, బీజేపీ విషయంలో.